హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్లో భాగంగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర అంశాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం చర్చించుకుందాం. ముందుగా ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నివేదిక మనకి అందుబాటులోకి వచ్చింది. అంటే నిన్న డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఒక నివేదికను వెలువరించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఎయిడ్స్ ఏ విధంగా ప్రబలుతుంది లేదా కంట్రోల్ చేస్తున్నారు, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ ఎయిడ్స్ రోగుల యొక్క సమాచారం, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ ఎయిడ్స్ రోజుల యొక్క సమాచారం మొత్తం కూడా మనకు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి దీని గురించి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముందుగా ఏపీలో ఎయిడ్స్ విస్తృతి 24 జిల్లాల్లో అధికంగా ఉన్నట్లు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన ఇండియా హెచ్ఐవి ఎస్టిమేట్స్ 2023 నివేదిక వెల్లడించింది. అంటే ఈ ఇండియా హెచ్ఐవి ఎస్టిమేట్స్ 23 నివేదిక ఏం చెప్తుందయ్యా అంటే ఆంధ్రప్రదేశ్లో ఎయిడ్స్ విస్తృతి ప్రధానంగా 24 జిల్లాల్లో అధికంగా ఉన్నట్లు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విడుదల చేసినటువంటి ఇండియా హెచ్ఐవి ఎస్టిమేట్స్ 2023 నివేదిక వెల్లడించింది. మరి మొత్తం 3.20 లక్షల హెచ్ఐవి రోగులతో దేశంలో 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏడాది 3,510 మంది దీని బారిన పడుతున్నట్లు ఈ యొక్క నివేదిక తెలిసింది. అంటే ఈ నివేదిక ప్రకారం, ఏ నివేదిక అండి? ఇండియా హెచ్ఐవి ఎస్టిమేట్స్ 2023 నివేదిక ప్రకారం మన భారతదేశంలో అత్యధికంగా ఎయిడ్స్ రోగులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందని ఆల్రెడీ మన గత కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. అత్యధికంగా ఎయిడ్స్ రోగులు ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర తర్వాత మన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందని చెప్పుకున్నాం. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం 3.20 లక్షల హెచ్ఐవి రోగులతో దేశంలో మన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. మరి ఈ ఎయిడ్స్ రోగంతో ప్రతి ఏడాది 3,510 మంది దీని బారిన పడుతున్నట్లు కూడా ఈ నివేదిక వెల్లడించింది. ఇక 2023లో ఏపీలో 5,310 మంది ఎయిడ్స్ కారణంగా మరణించారు. చూడండి ఎంతమంది అండి? 5,310 మంది ఎయిడ్స్ వలన 2023లో మరణించారని కూడా ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఏడాది 3,510 మంది ఈ ఎయిడ్స్ రోగానికి సోకుతుంది అని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో 3,510 మంది ఈ యొక్క ఎయిడ్స్ బారిన పడుతుంటే, అదేవిధంగా 2023లో 5,310 మంది ఎయిడ్స్ కారణంగా మరణించారని చెప్పి కూడా పై నివేదిక పేర్కొంది. మరి ఈ విషయంలో మహారాష్ట్ర 7,460, అదేవిధంగా మిజోరాం 5,600 మంది తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. అంటే మరణించినటువంటి వారి విషయంలో తీసుకుంటే మహారాష్ట్రలో 7,460 మంది, అదేవిధంగా దాని తర్వాత స్థానంలో మిజోరాం 5,600 మంది, ఈ తర్వాత స్థానంలో మన ఆంధ్రప్రదేశే ఉంది. ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే 5,310 మంది ఎయిడ్స్ కారణంగా మరణించడం అనేది జరిగింది. అదేవిధంగా మిజోరాంలో ఎంతమంది మరణించారండి? 5,600 మంది మరణించడం అనేది జరిగింది. అదే మహారాష్ట్రలో ఎంతమంది మరణించారండి? 7,460 మంది మరణించడం జరిగింది. ఇక రాష్ట్రంలో ప్రతి మిలియన్ జనాభాకు 6,051 మంది హెచ్ఐవి రోగులు ఉన్నారు. అంటే రాష్ట్రంలో ప్రతి మిలియన్ జనాభాకు, ప్రతి మిలియన్ అంటే ఏంటండి? ప్రతి 10 లక్షల మంది, అంటే ఒక 10 లక్షలు ఈజ్ ఈక్వల్ టు 1 మిలియన్ కదండి. అందుకనే ప్రతి మిలియన్ జనాభాకు 6,051 మంది హెచ్ఐవి రోగులు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదేవిధంగా 15 నుంచి 49 ఏళ్ల వయసు వారిలో హెచ్ఐవి నిష్పత్తి 0.62% మేర ఉంది. అదేవిధంగా జాతీయ సగటు తీసుకుంటే 0.20% కంటే అధికం. చూడండి, జాతీయ సగటు 15 నుంచి 49 ఏళ్ల వయసు వారి మధ్యలో ఈ యొక్క హెచ్ఐవి నిష్పత్తి ఎలా ఉందయ్యా అంటే 0.20% ఉంటే, అదే మన ఆంధ్రప్రదేశ్లో 0.62%. చూడండి, జాతీయ సగటు కంటే అత్యధికంగా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో హెచ్ఐవి రోగుల యొక్క నిష్పత్తి. ఇక దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 25.44 లక్షలుండగా అందులో తెలంగాణలో 1.58 లక్షల మంది ఉన్నట్లు పేర్కొంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారండి? 1.58 లక్షల మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారు. అదేవిధంగా బాధితుల సంఖ్య పరంగా
తొలి 5 స్థానాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలోను, కర్ణాటక 3వ స్థానంలోను, ఉత్తరప్రదేశ్ 4వ స్థానంలోను, తమిళనాడు 5వ స్థానంలో ఉంది. 6వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. సో 5వ స్థానంలో నుండి తమిళనాడులో 1.69 లక్షల మంది ఎయిడ్స్ గ్రస్తులు ఉంటే మన తెలంగాణలో 1.58 లక్షల మంది ఎయిడ్స్ గ్రస్తులు ఉన్నారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా తీసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 19,865 మంది హెచ్ఐవి రోగులు ఉన్నారు. అంటే అత్యధికంగా జిల్లాల వారీగా 26 జిల్లాలు తీసుకుంటే 26 జిల్లాల్లో అత్యధికంగా ఎయిడ్స్ రోగులు ఏ జిల్లాలో ఉన్నారయ్యా అంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నారు. అత్యధికంగా 19,865 మంది ఉన్నారు. ఆ తర్వాత 2వ స్థానంలో కాకినాడ జిల్లాలో 18,234, తూర్పుగోదావరి జిల్లాలో 17,618 మంది, పల్నాడు జిల్లాలో 17,536 మంది, ఇక గుంటూరు జిల్లాలో 16,630 మంది. మొదటి 5 ర్యాంకులు ఉన్నటువంటి జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్లో. సో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఎయిడ్స్ రోగులు ఉన్నటువంటి జిల్లా ఏదంటే ఎన్టీఆర్ జిల్లా, తర్వాత కాకినాడ జిల్లా, ఆ తర్వాత తూర్పుగోదావరి, పల్నాడు, గుంటూరు జిల్లాలు మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. సో ఈ విధంగా ప్రకాశం జిల్లా, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, ఏలూరు, అనంతపురం, అనకాపల్లి, కృష్ణా, సత్యసాయి, బాపట్ల, బిఆర్ అంబేద్కర్ ఈ 14 జిల్లాలు అంటే 26 జిల్లాల్లో ఈ 14 జిల్లాల్లో 10,000 మంది కంటే అధిక సంఖ్యలో ఈ ఎయిడ్స్ గ్రస్తులు ఉన్నారు. సో మిగిలినటువంటి జిల్లాలో రోగుల సంఖ్య 10,000 లోపు ఉంది. అంటే ఈ 14 జిల్లాల్లో 10,000కు పైగా ఎయిడ్స్ గ్రస్తులు ఉంటే మిగిలినటువంటి జిల్లాల్లో 10,000 మంది కంటే తక్కువగా ఉన్నారు. రైట్. ఇక 2023లో ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 542 మందికి హెచ్ఐవి సోకింది. ఆ తర్వాత స్థానంలో విశాఖపట్నం 345, అనకాపల్లి 239, అనంతపురం 235, సత్యసాయి 231 మందికి ఎయిడ్స్ వ్యాధి అనేది సోకింది. సో ఇది మన 2023 డేటా ప్రకారం అత్యధికంగా ఎయిడ్స్ బారిన పడినటువంటి సంఖ్య ఈ జిల్లాల వారీగా ఉంది. ఇక అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కేవలం 1,408 మంది, అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 3,642 మంది ఎయిడ్స్ వ్యాధి రోగులు ఉన్నారు. ఇక 2023లో అత్యల్ప సంఖ్యలో కొత్తగా వైరస్ సోకినటువంటి జిల్లాల్లో అల్లూరు సీతారామరాజు జిల్లా, గుంటూరు జిల్లా, వైఎస్ఆర్ జిల్లాలు ఉన్నాయి. రైట్. ఇక తెలంగాణకి సంబంధించినటువంటి ఈ ఎయిడ్స్ రోగుల యొక్క వివరాలు ఏంటో చూద్దాం. తెలంగాణలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 1.58 లక్షల మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారని. దేశంలో 6వ అత్యధిక సంఖ్యలో హెచ్ఐవి రోగులు ఉన్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా హెచ్ఐవి బాధితుల్లో తెలంగాణ 6వ స్థానంలో ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 25.44 లక్షలు ఉండగా అందులో తెలంగాణలో 1.5 లక్షల మంది ఉన్నట్లు ఈ యొక్క డేటా మనకి చెబుతుంది. ఇక జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ విడుదల చేసినటువంటి ఇండియా హెచ్ఐవి ఎస్టిమేట్స్ 2023 నివేదిక ఈ మేరకు ఈ గణాంకాలన్నింటినీ కూడా వెలువరించడం అనేది జరిగింది. ఇక తెలంగాణలోని 1.58 లక్షల మంది బాధితుల్లో 1.54 లక్షల మంది 15 ఏళ్ళు పైబడిన వారే, అంటే 15 సంవత్సరాల కంటే అధికంగా ఉన్నవారే ఉన్నారు. ఈ 1.54 లక్షల మంది అంటే మొత్తం 1.58 లక్షల మందిలో 1.54 లక్షల మంది 15 సంవత్సరాల కంటే అధికంగా ఉన్నవారే ఉన్నారు. మరి ఇందులో 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 9,250 మంది. రాష్ట్రంలో ఏటా 2,960 మంది హెచ్ఐవి బారిన పడుతున్నారు. 2,960 మందికి ఈ హెచ్ఐవి వ్యాధి సోకుతుంది రాష్ట్రంలో ప్రతి సంవత్సరం. ఇక రాష్ట్రంలో 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్నటువంటి మహిళా సెక్స్ వర్కర్స్లో హెచ్ఐవి వ్యాప్తి 0.25% ఉంటే, అంటే మహిళా సెక్స్ వర్కర్స్లో హెచ్ఐవి వ్యాప్తి 0.25% ఉంటే మేల్ సెక్స్ వర్కర్స్లో ఈ యొక్క హెచ్ఐవి వ్యాప్తి 0.00005% మేర ఉంది. ఇక మత్తు మందులు సూదుల రూపంలో తీసుకునే వారిలో ఈ హెచ్ఐవి వ్యాప్తి 0.35%. చూడండి, మనకి మహిళా సెక్స్ వర్కర్ల కన్నా మేల్ సెక్స్ వర్కర్స్ కన్నా ఈ మత్తు మందులు సూదుల రూపంలో తీసుకునే వారిలోనే ఈ వ్యాప్తి అనేది అధికంగా ఉంది. ఎంత ఉందండి? 0.35% ఉంది. అదే మహిళా సెక్స్ వర్కర్స్ ద్వారా ఈ యొక్క వ్యాప్తి ఎలా ఉందయ్యా అంటే 0.25% ఉంది. మేల్ సెక్స్ వర్కర్స్ ద్వారా వ్యాప్తి 0.00005%
5% ఉంది. కానీ మత్తు మందులు సూదుల రూపంలో తీసుకునే వారిలో మాత్రం ఈ యొక్క హెచ్ఐవి వ్యాప్తి 0.35% ఉంది. ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే చివరి స్థానంలో ఉంది. ఇక 2010-2023 మధ్యకాలంలో ఏటా హెచ్ఐవి వైరస్ సోకే వారి యొక్క సంఖ్య అంతకు ముందుతో పోలిస్తే, అంటే 58% ఉండేది అంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు 58% మేర తగ్గింది. అంటే ఇది జాతీయ సగటు 42.2% కంటే ఎక్కువ. అంటే 2010 నుంచి 23 మధ్యకాలంలో ఏటా హెచ్ఐవి వైరస్ సోకే వారి సంఖ్య అంతకు ముందుతో పోలిస్తే 58% మేర తగ్గింది. 58% మేర తగ్గింది. అయినప్పటికీ జాతీయ సగటు 44.2%తో కంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎక్కువగా ఉంది. ఈ విషయంలో తెలంగాణ జాతీయ స్థాయిలో 11వ స్థానంలో నిలిచింది. రైట్. ఇక చివరిగా రాష్ట్రంలో 2023లో ఎయిడ్స్ వలన 2820 మంది చనిపోయారు అని చెప్పి ఈ యొక్క గణాంకాలు మనకి చెప్తున్నాయి. అంటే మన రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి వలన 2820 మంది చనిపోయారని చెప్పి, రాష్ట్రంలో ప్రతి 1,00,000 మందిలో 7.44 మందికి ఎయిడ్స్ సంబంధ సమస్యతో మరణిస్తున్నారని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. ఇక 2010-23 మధ్యకాలంలో ఈ తరహా వార్షిక మరణాల్లో 81.7% తగ్గుదల నమోదైంది. ఇక రాష్ట్రంలో హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ మరియు ఖమ్మం జిల్లాలో ఈ హెచ్ఐవి వ్యాప్తి అధికంగా ఉంది. సో హెచ్ఐవి వ్యాప్తి ఈ జిల్లాల్లో ఎక్కువగా మనకుంది. ఇక ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల, ములుగు, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో తక్కువగా ఉంది. అంటే ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల, ములుగు, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో ఈ సంఖ్య తక్కువగా ఉంది. మిగిలిన జిల్లాల్లో మధ్యస్థంగా వ్యాప్తిస్తుంది. ఇక 2023లో అత్యధికంగా హెచ్ఐవి సోకినటువంటి వారి సంఖ్య రంగారెడ్డిలో, అంటే 421 మంది ఉన్నారు ఒక్క రంగారెడ్డి జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది అని ఈ నివేదిక మనకి చెప్పటం జరిగింది. సో ఇక్కడ చూస్తే రాష్ట్రంలో హెచ్ఐవి స్వరూపం ఎలా ఉందయ్యా అంటే, మొత్తం రోగులు 1,58,164 మంది ఉంటే 15 ఏళ్ళ పైబడినటువంటి వారు 1,54,871 ఉంటే అందులో మహిళలు 73,975 మంది ఉన్నారు. ఇక 15 ఏళ్ల లోపు పిల్లలు 3,293 మంది ఉన్నారు. ఈ 15,000 పిల్లలకి 15 సంవత్సరాల పిల్లలకి ఎలా వస్తుందండి? తల్లిదండ్రుల నుంచి సంక్రమించి ఈ విధంగా వచ్చేటటువంటి ఈ యొక్క వ్యాధి ఎంతమంది ఉన్నారయ్యా? 15 ఏళ్ల లోపు పిల్లల కంటే 3,293 మంది ఉన్నారు. రైట్. మరొక ప్రధానమైనటువంటి అంశం, ఇది జాతీయ స్థాయిలో జనాభాకు సంబంధించి. వాస్తవానికి జనాభా గణాంకాలు మనకి ఇంకా ప్రారంభం కానప్పటికీ మనకి ఈ యొక్క SBI పరిశోధన ద్వారా ఈ యొక్క వృద్ధి రేట్ అనేది మనకి రావడం జరిగింది. ఈరోజు పేపర్లో మనకి ఈ డేటానికి మనకు అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి ఈ డేటాను అనుసరించి ఈ అంశాన్ని మనం కవర్ చేయటం జరిగింది. అదేంటో చూడండి. జనసంఖ్య వృద్ధి రేటు, మన భారతదేశంలో జనాభా యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉందో చెప్తుంది. జనాభా పరంగా ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. అంటే అధికారికంగా పడకనప్పటికీ భారతదేశంలో జనాభా అత్యధికంగా ఉంది. నేడు చైనాను కూడా మనం మించి అత్యధికంగా జనాభాని కలిగి ఉన్నటువంటి దేశంగా మన భారతదేశం అవతరించింది. మరి దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా దక్షిణ, తూర్పు భారతాల్లో సంతాన సాఫల్య రేటు కొన్నేళ్లుగా తగ్గుతూ ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా మనం గతంలో కరెంట్ అఫైర్స్ చేసుకోవడం జరిగింది. దక్షిణ భారతదేశంలో అదేవిధంగా తూర్పు రాష్ట్రాల్లో ఈ యొక్క సంతాన సాఫల్యం యొక్క రేటు తక్కువగా ఉందని, ఉత్తర భారతదేశం మరియు పశ్చిమ రాష్ట్రాల్లో ఈ యొక్క సంతాన సాఫల్య రేటు ఎక్కువగా ఉందని, ఈ విధంగా రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశం ప్రధానంగా జనాభా సమస్య ఎదుర్కొనే అవకాశం ఉందని, అంటే తక్కువ జనాభా వృద్ధి రేటు ఉండటం వలన కొన్ని సమస్యలు ఎదురవుతాయని కూడా కొన్ని గణాంకాలు మనకి పేర్కొనడం జరిగింది. అందుకనే చెప్తున్నా చూడండి, దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా దక్షిణ, తూర్పు భారతాల్లో సంతాన సాఫల్య రేటు కొన్నేళ్లుగా తగ్గుతోందని, మరికొన్ని చోట్ల అది పెరుగుతోందని, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో సంతాన సాఫల్య రేటు ఎక్కువగా ఉందని, మొత్తం జనాభా పెరుగుదలలో 33% ఒక ఉత్తరప్రదేశ్, బీహార్లోనే కనిపిస్తుందని, అందువలన జనసంఖ్య వృద్ధిలో ఆయా ప్రాంతాల్లో ఎక్కువ మార్పు అనేది ఉందని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. ప్రధానంగా జనాభా వృద్ధి రేటు తీసుకుంటే అత్యధిక జనాభా రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాల్లో ఈ జనాభా వృద్ధి రేటు అత్యధికంగా ఉందని చెప్పి ఈ యొక్క SBI పరిశోధన ద్వారా మనకి తెలిసింది.
చేసింది. ఒక్కసారి మనకు చూస్తే ఉత్తర భారతదేశంలో తీసుకుంటే మనకి జనాభా వృద్ధి రేటు 29% ఉంటే అది 2011లో 27% ఉంది. అదే తూర్పు భారతంలో తీసుకుంటే 2011లో 24% జనాభా వృద్ధి రేటు ఉంటే అది 2024లో 23% ఉంది. అదేవిధంగా పశ్చిమ భారతంలో తీసుకుంటే 2011లో 21% వృద్ధి రేటు ఉంటే మరి 2024లో 22%గా వృద్ధి రేటు ఉంది. ఇక దక్షిణాది రాష్ట్రాలు తీసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. దక్షిణాది రాష్ట్రాలు తీసుకుంటే 2011లో 15% వృద్ధి రేటు ఉంటే మరి 2024 వచ్చేసరికి అంతకంటే తక్కువగా 12% వృద్ధి రేటు ఉంది మన దక్షిణ భారత రాష్ట్రాల్లో. అదే ఉత్తర భారత రాష్ట్రాల్లో తీసుకుంటే 2011లో 27% ఉంటే ఇప్పుడు అది 29% అయింది. చూడండి, పెరిగిపోయింది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో 2011లో 15% ఉంటే ఇప్పుడు అది 12% ఉంది. ఇక మధ్య భారతదేశంలో తీసుకుంటే 9% 2011లో ఉంటే ప్రస్తుతం అంటే 2024లో 11%గా ఉంది. ఇక ఈశాన్య భారతదేశంలో మార్పు ఏమీ లేదు. అంటే 2011లో 4% ఉంటే 2024లో కూడా 4% వృద్ధి రేటు ఉంది. సో ఈ గణాంకాల ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే దక్షిణ భారత రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు తగ్గుతూ ఉంది. రైట్. ఇక దేశంలో జిఎస్టీ వసూళ్లు 1.82 లక్షల కోట్లు. దేశంలో జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఈ యొక్క వసూళ్లు ప్రస్తుతం మనకి 1.82 లక్షల కోట్లు అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఈ ఏడాది నవంబర్లో స్థూల జిఎస్టీ వసూళ్లు 1.82 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 1.82 లక్షల కోట్లుగా నమోదైంది. సో ఈ ఏడాది నవంబర్లో స్థూల జిఎస్టీ వసూళ్లు ఎంతయ్యా అంటే 1.82 లక్షల కోట్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టాలి. అంటే మొత్తం అంటే నవంబర్ నాటికి ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి స్థూల జిఎస్టీ వసూళ్లు ఎంతయ్యా అంటే 1.82 లక్షల కోట్లు. మరి 2023 నవంబర్లో వసూలైనటువంటి 1.68 లక్షల కోట్లతో పోలిస్తే ఈ మొత్తం 8.5% అధికం. ఇదే కాలానికి గత ఆర్థిక సంవత్సరంలో తీసుకుంటే మనకి వసూళ్లు ఎంతయ్యా అంటే 1.68 లక్షల కోట్లు. అంటే ఇప్పుడుతో పోల్చుకున్నప్పుడు 1.82 లక్షల కోట్లతో పోల్చుకున్నప్పుడు ఇది ఎంత శాతం అయ్యా అంటే 8.5% అధికం. మరి దేశీయ లావాదేవీల నుంచి అధిక ఆదాయాలు రావటం కలిసి వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా ఈ వృద్ధి రేట్ అంటే దేశీయ లావాదేవీల నుంచి అధిక ఆదాయాలు రావటం అనేది ఈ అధికానికి కలిసి వచ్చింది. ఇక జిఎస్టీ అమల్లోకి వచ్చాక 2024 ఏప్రిల్లో వసూలైనటువంటి 2.10 లక్షల కోట్లు అత్యధికంగా ఉండగా మరి అక్టోబర్ వసూళ్లు 1.87 లక్షల కోట్లతోటి రెండవ స్థానంలో నిలిచాయి. అంటే జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత మనకి 2024 ఏప్రిల్లో వసూలైనటువంటి 2.10 లక్షల కోట్లే ఇప్పటి వరకు వసూలైనటువంటి అత్యధిక మొత్తం. అదే అక్టోబర్లో వసూలు తీసుకుంటే 1.87 లక్షల కోట్లు రెండవ స్థానంలో ఉంది. ఇక నవంబర్లో వసూలైన 1.82 లక్షల కోట్ల జిఎస్టీలో సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ 34,141 కోట్లు కాగా ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీ 43,047 కోట్లు కాగా మరి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటాం ఇది 91,828 కోట్లు కాగా సెస్ రూపంలో వసూలైనటువంటిది 13,253 కోట్లుగా ఉన్నాయి. సో ఈ గణాంకాలు మనకి నవంబర్లో నమోదైనటువంటి గణాంకాల్లో మొత్తం వసూలైనటువంటి 1.8 లక్షల కోట్లు జిఎస్టీలో వస్తే మనకి సిజిఎస్టీ రూపంలో 34,141 కోట్లు, ఎస్జిఎస్టీ రూపంలో 43,047 కోట్లు, ఐజిఎస్టీలో రూపంలో 91,828 కోట్లు, సెస్ రూపంలో 13,253 కోట్లు వసూలైనాయి. ఇక దేశీయ లావాదేవీల ద్వారా జిఎస్టీ వసూళ్లు 9.4% పెరిగి 1.40 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అంటే ఈ దేశీయ లావాదేవీల ద్వారా మన దేశంలో ఉన్నటువంటి లావాదేవీల ద్వారా వచ్చినటువంటి జిఎస్టీ వసూళ్లు 9.4% పెరిగి 1.40 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులపై పన్నుల ద్వారా ఆదాయం 6% పెరిగి అధికంగా 42,591 కోట్లుగా ఉంది. అంటే దిగుమతులపై పన్ను విధించడం వల్ల అంటే ఇంపోర్ట్స్
ఇంపోర్ట్స్పై పన్ను విధించడం ద్వారా వచ్చినట్టు ఆదాయం 6% పెరిగింది. అది ఎంత అయిందయ్యా అంటే 42,591 కోట్లుగా ఉంది. ఇక రిఫండ్ 8.9% పెరిగి 19,259 కోట్లుగా నమోదయ్యాయి. ఇక రిఫండ్ల సర్దుబాటు అనంతరం నికర జీఎస్టీ వసూళ్లు 11% పెరిగి 1.63 లక్షల కోట్లకు చేరింది. సో నికర జీఎస్టీ వసూళ్లు 11% పెరిగింది. మొత్తం ఎంతగా వచ్చిందయ్యా అంటే 1.63 లక్షల కోట్లుగా వచ్చి చేరింది ఈ యొక్క వసూళ్ళు. ఇక ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ వసూళ్ళు కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసినటువంటి నెలవారీ లెక్కల ప్రకారం నవంబర్ నెలలో మన ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ వసూళ్ళు 10% మేర తగ్గాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ వసూళ్ళు 10% తగ్గాయి. అంటే తగ్గాయంటే దేన్ని పోల్చుకొని చెప్తామండి అంటే గత ఆర్థిక సంవత్సరాన్ని పోల్చుకొని. అంటే దీనికి ముందున్నటువంటి గణాంకాలను చూస్తే ఇప్పుడున్నటువంటి గణాంకాలు 10% తగ్గాయి. మరి 2023 నవంబర్లో రాష్ట్రంలో జీఎస్టీ కింద 4,093 కోట్లు వసూలు కాగా 2024 నవంబర్లో అది 3,699 కోట్లకు పడిపోయింది. అంటే 2023 నవంబర్లో రాష్ట్రంలో జీఎస్టీ కింద 4,093 కోట్లు వసూలైతే 2024 నవంబర్లో అది 3,699 కోట్లకు పడిపోయింది. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువగా నమోదైంది. ఎంత అయింది? 10% మేర నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఆంధ్రప్రదేశ్ నుండి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, సెస్లు మొత్తం కలిపి ఎంత వచ్చిందయ్యా అంటే 30,056 కోట్లు వసూలైంది. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఈ యొక్క జీఎస్టీలు, ఏ జీఎస్టీలు అండి? సిజి సెంట్రల్ జీఎస్టీ కానీ, రాష్ట్ర జీఎస్టీ కానీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కానీ, లేదా సెస్ రూపంలో కానీ మొత్తంగా వసూలైంది ఎంతయ్యా అంటే 30,056 కోట్లు. ఇక్కడ ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీలో ఎస్జిఎస్టీ భాగాన్ని రాష్ట్రాలకు పంచిన తరువాత 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు 21,998 కోట్ల వాటా దక్కింది. అంతే కదండి. కేంద్రం ఇవన్నీ వసూలు చేసుకొని ఆ తర్వాత రాష్ట్రాలకు ఇస్తుంది ఆ యొక్క రాష్ట్ర వాటాగా. మరి మన రాష్ట్రం యొక్క వాటా 24-25 ఆర్థిక సంవత్సరాల్లో ఎంతవరకు వచ్చిందండి ఇప్పటి వరకు అంటే 21,998 కోట్లు వాటా మనకి దక్కింది. ఇది క్రితం సంవత్సరం కంటే 5% వృద్ధి నమోదైంది. కానీ రాష్ట్రానికి దక్కినటువంటి వాటా గతంతో పోల్చుకున్నప్పుడు 5% వృద్ధిని నమోదు చేసింది. వసూళ్ళు 10% తగ్గినా కానీ మన రాష్ట్రానికి వచ్చినటువంటి వాటా మాత్రం 5% పెరిగింది గతంతో పోల్చితే. రైట్. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జీఎస్టీ వసూళ్లు. ఈ తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు 3% వృద్ధి జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 10% వృద్ధి రేటు తగ్గితే మన తెలంగాణలో ఈ జీఎస్టీ వసూలులో 3% వృద్ధి రేటు నమోదైంది గతంతో పోల్చుకుంటే. అంటే ఆంధ్రప్రదేశ్లోనేమో గతంతో పోల్చుకుంటే 10% వృద్ధి రేటు తగ్గింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం గతంతో పోల్చుకున్నప్పుడు జీఎస్టీ వసూలులో 3% వృద్ధి రేటు నమోదైంది ఈ సంవత్సరంలో. సో చూడండి, తెలంగాణ జీఎస్టీ వసూలులో నవంబర్లో 3% వృద్ధి నమోదైంది. గత ఏడాది ఇదే నెలలో 4,986 కోట్లు వసూలు కాగా అది 5,141 కోట్లకు పెరిగినట్లు కేంద్ర గణాంక శాఖ పేర్కొంటుంది. కాబట్టి గతంలో 4,986 కోట్లు వసూలైతే ఇప్పుడు అది 5,140 కోట్లకి చేరింది. ఇక ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీలో ఎస్జిఎస్టీ వాటా పంచిన తర్వాత తెలంగాణకు 2024-25లో ఇప్పటి వరకు 29,186 కోట్లు తన వాటాగా వచ్చింది. మన వాటా ఎంత వచ్చిందండి? 29,186 కోట్లు. అదే ఆంధ్రప్రదేశ్కి ఎంత వచ్చిందండి తన వాటాగా? ఎంత వచ్చిందండి? 21,998 కోట్లు వచ్చేసింది. అంతే కదండి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే జీఎస్టీలో ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలోనే అధికంగా వాటా రూపంలో వస్తుంది. సో ఇప్పటి వరకు తెలంగాణ వాటాగా 29,186 కోట్లు వస్తే ఆంధ్రప్రదేశ్కి కేవలం 21,998 కోట్లే తమ వాటాగా వచ్చింది. గుర్తుపెట్టుకోండి. అంటే ఆంధ్రప్రదేశ్ కంటే మన తెలంగాణ రాష్ట్రంలో అధిక వాటా దక్కుతుంది జీఎస్టీలో. ఇక గతేడాది కంటే ఇది 9% అధికం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్రంలో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, సెస్ల రూపంలో మొత్తం 41,065 కోట్లు వసూలైంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 4.9% అధికం.
చూడండి, అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అంశంలో కూడా గతంతో పోల్చుకున్నప్పుడు వృద్ధి రేటు నమోదవుతూనే వస్తూ ఉంది. రైట్, మరొక ప్రధానమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అంశం, బ్రహ్మోస్ డీజీగా జైతీర్థ్ ఆర్ జోషి. సో డీజీ డైరెక్టర్ జనరల్గా, అంటే బ్రహ్మోస్, అసలు బ్రహ్మోస్ అంటే ఏంటి? ఇది ఒక క్షిపణి. సో బ్రహ్మోస్ క్షిపణి డీజీగా జైతీర్థ్ ఆర్ జోషిని నియమించడం జరిగింది. సో బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్గా డిఆర్డిఎల్ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ జైతీర్థ్ ఆర్ జోషి ఢిల్లీలో బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇక భారత్ రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్లోనూ దాని కార్యాలయం ఉంది. ఇంతకీ బ్రహ్మోస్ అంటే ఏంటండి? ఒక క్షిపణి. మరి ఈ క్షిపణి బ్రహ్మోస్ అని ఎందుకు పేరు పెట్టారయ్యా అంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది, అదేవిధంగా రష్యాలో ఉన్నటువంటి మరొక నది అయినటువంటి మాస్కో నది, ఈ రెండు పేర్లు కలిసి వచ్చినట్టుగా బ్రహ్మోస్ అని చెప్పి ఆ క్షిపణికి పేరు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి భారత రష్యా సంయుక్తంగా ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్ను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్లోనూ దీని కార్యాలయం ఉంది. ఇక్కడ శాస్త్రవేత్తగా కొనసాగిన ఆయన వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థల రూపకల్పన అభివృద్ధిలో విశేష కృషి చేయడం జరిగింది. దీర్ఘశ్రేణి ఉపరితలం నుంచి గగనతల క్షిపణుల అభివృద్ధి పరిశోధనలకు ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఆయన నాయకత్వం వహించారు గతంలో. అంటే దీర్ఘశ్రేణి ఉపరితలం నుంచి గగనతలం, అంటే సర్ఫేస్ టు స్పేస్, అంటే ఉపరితలం నుంచి గగనతల క్షిపణుల అభివృద్ధి పరిశోధనలకు ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఆయన నాయకత్వం వహించారు. ఇక అతుల్ దినకర్ రాణే పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో డాక్టర్ జోషి బాధ్యతలు చేపట్టారు. సో ఈయనకు ముందు ఈ యొక్క బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారండి అంటే అతుల్ దినకర్ రాణే ఉన్నారు. అతుల్ దినకర్ రాణే రిటైర్డ్ అవడంతో ఆయన స్థానంలో మన జైతీర్థ్ ఆర్ జోషి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈరోజు పేపర్లో కవర్ అయినటువంటి అంశాల్లో ఇది ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. రైట్, మరొక ప్రధానమైనటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం, టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం గారు నియామకం. సో టీజీపీఎస్సీ చైర్మన్గా ప్రస్తుతం ఉన్నటువంటి టీజీపీఎస్సీ చైర్మన్ పదవీ కాలం డిసెంబర్ 2తో ముగియడంతో ఆయన స్థానంలో బుర్రా వెంకటేశం, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి బుర్రా వెంకటేశం గారిని టీజీపీఎస్సీ తదుపరి చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సంబంధించిన విషయాలు ఏంటో చూద్దాం. టీజీపీఎస్సీ చైర్మన్గా ఐఏఎస్ అధికారి అయినటువంటి బుర్రా వెంకటేశం గారిని నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఐఏఎస్ అధికారిగా ఆయనకు మరో 3.5 ఏళ్ళు పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన తన పదవికి వాలంటీర్ రిటైర్మెంట్గా తీసుకొని ఆ తర్వాత టీజీపీఎస్సీ చైర్మన్గా 62 ఏళ్ళు వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగనున్నారు. అంటే దాదాపు ఈయన 5.5 ఏళ్ల పాటు టీజీపీఎస్సీ చైర్మన్గా కొనసాగే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే అత్యధిక కాలం ఈ టీజీపీఎస్సీ చైర్మన్గా, అంటే గతంలో ఏపీపీఎస్సీ చైర్మన్గా కూడా ఎవరు కూడా అంతకాలం ఉండకపోవచ్చు. ఎందుకంటే 5.5 ఏళ్ళ కాలం పాటు ఒక వ్యక్తి చైర్మన్గా ఉండటం అనేది ఒక రికార్డ్. కాబట్టి ఈయన 3.5 ఏళ్ళు ఐఏఎస్ పదవీ కాలం ఉన్నప్పటికీ దానికి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఆ తర్వాత ఈయన టీజీపీఎస్సీ చైర్మన్గా నియమితులవటం జరిగింది. సో కాబట్టి ఈయన 62 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ పదవిలో ఉంటారు. కాబట్టి అప్పటికి ఈయన రిటైర్ అవడానికి సమయానికి 5.5 సంవత్సరాల పాటు ఈయన టీజీపీఎస్సీ చైర్మన్గా కొనసాగనున్నారు. ప్రస్తుతం టీజీపీఎస్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి విశ్రాంత మాజీ డీజీపీ అయినటువంటి మహేందర్ రెడ్డి గారు డిసెంబర్ 2న పదవీ విరమణ చేయనున్నారు. మహేందర్ రెడ్డి గారు 2024 జనవరి 26న టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అంటే ఈయన స్వల్పకాలంలోనే ఈయన టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు వహించడం అనేది జరిగింది. ఈయన కాలంలోనే టీజీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరియు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సో ఈ విధంగా బుర్రా వెంకటేశం గారికి 5.5 సంవత్సరాల పాటు టీజీపీఎస్సీ చైర్మన్గా ఉండే అవకాశం దక్కింది. ఇది ఒక రికార్డుగా మనం గ్రహించాలి. రైట్, మరొక ప్రధానమైనటువంటి క్రీడా వార్త, ఐసీసీ చైర్మన్గా జైషా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ జైషా చైర్మన్గా నియమితులయ్యారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ చైర్మన్గా జైషా డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించడం జరిగింది. 2 ఏళ్ల పాటు జైషా ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టిన వారిలో అతి పిన్న వయస్కుడు, అంటే 36 సంవత్సరాలకే ఐసీసీ చైర్మన్ చేపట్టినటువంటి మొదటి వ్యక్తిగా ఈయన చరిత్ర సృష్టించాడు. జైషాకు ముందు వరకు ఐసీసీ చైర్మన్గా
గ్రెగ్ బార్క్లే పనిచేయడం జరిగింది. అంటే ఈయనకంటే ముందు ఈయన గ్రెగ్ బార్క్లే అనేటువంటి ఆయన ఐసీసీ చైర్మన్గా ఉన్నారు. ఆయన రిటైర్మెంట్ తర్వాత మన జైషా గారు ఐసీసీ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు డిసెంబర్ 1న. జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శశాంక్ మనోహర్, ఎస్ శ్రీనివాసన్ల తర్వాత ఈ ఐసీసీ పదవి స్వీకరించినటువంటి ఐదవ భారతీయుడిగా జైషా నిలవటం అనేది జరిగింది. అంటే ఇప్పటి వరకు 4 ఐసీసీ చైర్మన్లుగా మన భారతదేశానికి చెందిన వారు ఉంటే ఈయన 5వ వాడిగా చరిత్ర సృష్టించడం జరిగింది. జైషా ఇదివరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అంటే బీసీసీఐకి కార్యదర్శిగా కూడా పనిచేశారు. 4 ఏళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగటం జరిగింది. సో ఈ విధంగా జైషా ఐసీసీ చైర్మన్గా నియమించడం జరిగింది. రైట్, మరొక ప్రధానమైనటువంటి వార్త, క్రీడా వార్త. గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి అరుదైన ఘనత. గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి అరుదైన ఘనత ఏంటో చూద్దాం. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత అధికారికంగా 2800 ఎలో రేటింగ్ మైలురాయిని చేరుకున్నటువంటి 2వ భారతీయుడిగా నిలిచాడు. అంటే ఈ యొక్క చెస్లో అత్యున్నత ర్యాంకింగ్లు అయినటువంటి ఎలో రేటింగ్లో 2800 పాయింట్లు సాధించినటువంటి 2వ భారతీయుడిగా, అంటే మొదటి భారతీయుడు విశ్వనాథన్ ఆనంద్ అయితే 2వ భారతీయుడిగా మన ఇరిగేసి అర్జున్ అనేటువంటి ఆయన చరిత్ర సృష్టించడం జరిగింది. ఇక తాజా ఫిడే ర్యాంకింగ్స్లో అర్జున్ 2801 పాయింట్లతోటి 4వ స్థానంలో ఉన్నాడు. అంటే ప్రస్తుత ప్రపంచ చెస్ ఛాంపియన్స్లో 4వ స్థానంలో మన ఇరిగేసి ఉన్నారు. ఎన్ని పాయింట్లతో అంటే 2801 పాయింట్లతోటి. 21 ఏళ్ల అర్జున్ ఇటీవల చెస్ ఒలింపియాడ్లో టీమ్ టైటిల్తో పాటు వ్యక్తిగత స్వర్ణాన్ని కూడా గెలుచుకున్నాడు. ఇక వరంగల్కు చెందినటువంటి అర్జున్ 14 ఏళ్ల 11 నెలల 13 రోజుల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించాడు. గుర్తుపెట్టుకోండి, 14 ఏళ్ల 11 నెలల 13 రోజులకే ఈయన గ్రాండ్ మాస్టర్ టైటిల్ని సాధించడం జరిగింది గతంలో. ఇక 2831 పాయింట్లతోటి మాగ్నస్ కార్ల్సన్ మొదటి స్థానంలో ఉండగా ప్రపంచ ర్యాంకింగ్లో. ఇక 2వ స్థానంలో మనకి కరువానా 2805 పాయింట్లతోటి, ఇక నకమురా 2802 పాయింట్లతోటి 3వ స్థానంలో ఉన్నారు. చూడండి, 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్నవారు మన అర్జున్ ఇరిగేసి కన్నా కూడా కేవలం 4 పాయింట్లు మాత్రమే ఒక ఆయన ముందుంటే మరొక ఆయన 1 పాయింట్ మాత్రమే ముందున్నారు. రైట్, మరొక ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు 40 ఏళ్ళు. మనందరికీ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎన్నోసార్లు పదుల సంఖ్యలో ఈ ప్రశ్న అనేది రావటం జరిగింది డిఫరెంట్ ఎగ్జామ్స్లో. అదేంటయ్యా అంటే భోపాల్ గ్యాస్ దుర్ఘటన. ఇది ప్రధానంగా భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది, ఆ దుర్ఘటనలో ఏ గ్యాస్ విడుదలైంది, ఈ 2 ప్రశ్నలు దాదాపు ప్రతి ఎగ్జామ్లో కూడా గతంలో వచ్చే ఉంటాయి. ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఏపీపీఎస్సీ తీసుకున్నా, టీజీపీఎస్సీ తీసుకున్నా, లేదు టీజీపీఎస్సీ కొత్తగా వచ్చింది కాబట్టి, లేదు ఇతర ఏ రైల్వేస్ తీసుకున్నా, బ్యాంకులు తీసుకున్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా ఈ భోపాల్ గ్యాస్ మీద గత 40 సంవత్సరాల్లో ఏదో ఒకసారి ఒక బిట్ అనేది ఖచ్చితంగా దాని నుంచి వచ్చే ఉండిద్ది. ఇప్పుడు ఎందుకు వచ్చిందయ్యా అంటే 40 సంవత్సరాలు నిండింది ఆ సంఘటనకు. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత దురదృష్టకరమైనటువంటి ఈ యొక్క సంఘటన. ఓకేనండి, అదేంటో మనం చూద్దాం. ప్రపంచ పారిశ్రామిక చరిత్రలో అత్యంత ఘోర విపత్తు భోపాల్ గ్యాస్ దుర్ఘటన. అత్యంత ఘోర విపత్తు భోపాల్ గ్యాస్ దుర్ఘటన 1984 డిసెంబర్ 3న, అంటే డిసెంబర్ 2 ఏకుజామున అంటే గత డిసెంబర్ 3వ తారీఖున నగర శివారుల్లోని, అంటే భోపాల్ నగర శివారుల్లోని యూనియన్ కార్బైడ్ పురుగుల మందుల కర్మాగారంలో ట్యాంకు నుంచి 40 నుంచి 45 టన్నుల మిథైల్ ఐసోసైనేట్ MIC వాయువు లీక్ అవటం జరిగింది. ఇదే ఈ దుర్ఘటనకు గల ప్రధాన కారణం. అంటే 1984 డిసెంబర్ 3న భోపాల్ శివారుల్లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో 40 నుంచి 45 టన్నుల మిథైల్ ఐసోసైనేట్ అనేటువంటి విషవాయువు లీక్ అవటం జరిగింది. ఇది ప్రమాదం జరిగింది. ఇదే ప్రపంచ పారిశ్రామిక చరిత్రలోనే అత్యంత ఘోరమైనటువంటి విపత్తుగా మన భోపాల్ గ్యాస్ విపత్తును పేర్కొంటాం. ఎందుకయ్యా అంటే ఈ దుర్ఘటనలో దాదాపు 25,000 మంది చనిపోవటం, 10 లక్షలకు మందికి పైగా క్షతగాత్రులు కావటం, ఎప్పటికీ దాని ఆనవాళ్ళు కనిపిస్తూనే ఉండటం అనేది ఈ పదానికి, అంటే ఘోర విపత్తు అనే పదానికి నిదర్శనం.
ఓకే, రైట్. ఇక నగరవాసులు ఆ విషవాయువును పీల్చి ఆసుపత్రులకు పరుగులు తీస్తూ చాలామంది రోడ్లపైనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ మిసైల్ ఐసోసైనేట్ వాయువు విడుదలైందో అది వాతావరణంలో కలిసిపోయి స్ప్రెడ్ అయితే గాలిని పీల్చుకున్నటువంటి పరిసర ప్రాంత వాసులు వాళ్ళు అనేక రుగ్మతలకు గురై ఆసుపత్రికి చేరే లోపునే చాలామంది చనిపోవటం, రోడ్లపైనే చనిపోవటం. అంటే ఎంత ఎక్కువగా గాలి పీల్చుకుంటే అంత ఎక్కువగా అవయవాలు ఆర్గాన్స్ అనేవి చెడిపోవటం, తద్వారా చనిపోవటం అనేది కూడా జరిగింది. అంటే రోడ్లపైనే ఆ సమయంలో చనిపోవటం జరిగింది ఈ దుర్ఘటనలో. ఇక గ్యాస్ లీకేజ్ కారణంగా తొలి 3 రోజుల్లో దాదాపు 10,000 మంది మృత్యువాత పడగా మొత్తంగా 25,000 మంది మరణించినట్లు అధికారికంగా అంచనాలు ఉన్నాయి. ఇక గాయపడ్డ వారి సంఖ్య దాదాపు 6 లక్షలు. ఆ సంఖ్య నాటి మొత్తం నగర జనాభాలో 3/200 మంది ఉంది. అంటే క్షతగాత్రులు, చనిపోయిన వారు కాకుండా క్షతగాత్రులు తీసుకుంటే 6 లక్షల మంది. అదేవిధంగా భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు ముఖ్య కారకుడు ఎవరయ్యా అంటే యూనియన్ కార్బైడ్ చైర్మన్ అయినటువంటి వారెన్ ఆండర్సన్. ఇతను కూడా 2014లో మృతి చెందడం జరిగింది. సో ఈయన యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఇది. ఈ విధంగా ఈ దుర్ఘటనకు కారకుడైన ఎవరయ్యా అంటే భోపాల్లో ఉన్నటువంటి యూనియన్ కార్బైడ్ చైర్మన్ అయినటువంటి వారెన్ ఆండర్సన్. ఈయన 2014లో చనిపోవడం జరిగింది, అమెరికా దేశస్థుడు. రైట్. మరొక ప్రధానమైన కరెంట్ అఫైర్స్, దేశీయంగా పెరుగుతున్న స్త్రీ పురుషుల వలస రేట్లు. అంటే వలసలు, మైగ్రేషన్స్, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి దేశంలో ఈ వలసలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం మూలంగా ఇటీవల పల్లెల నుంచి పట్టణాలు, నగరాలకు వలసలు పెరుగుతూ ఉన్నాయి. ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం దేశీయంగా గత 2 దశాబ్దాల్లో స్త్రీ పురుషులలో వరుసగా వలస రేట్లు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. అంటే వ్యవసాయం సంక్షోభంలో ఉండటం, ఉపాధి లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల నుండి పక్కనే ఉన్నటువంటి పల్లెలకు కానీ పట్టణాలకు కానీ స్త్రీ పురుషులు వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. గత 2 దశాబ్దాల నుంచి ఇది ఎక్కువైంది అని చెప్పి 2024లో ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 పేర్కొనడం జరిగింది. ఈ గణాంకాలు ఎవరంటే ఆధారం ఏంటండి? ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024. అంటే 2024 ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ప్రకారం పురుషులలో ఈ యొక్క వలస ఏ విధంగా ఉంది, మహిళల్లో వలస ఏ విధంగా ఉందో చూద్దాం. అంటే 2000 సంవత్సరం నుంచి 2021 వరకు 2000 సంవత్సరంలో పురుషులలో ఈ వలస రేట్లు 12.1% ఉంటే మహిళల్లో 42.4% ఉంది. అదే 2008లో పురుషుల్లో 10.9% ఉంటే స్త్రీలలో 47.2% ఉంది. ఇక పురుషులలో మనకి 2021లో 10.7% ఉంటే మహిళల్లో 47.9% ఉంది. సో ఈ విధంగా 2000 నుంచి 2021 వరకు పురుషుల్లోనూ అదేవిధంగా మహిళల్లోనూ ఈ యొక్క వలస రేట్లు అనేవి క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. రైట్. మరొక ప్రధానమైనటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్. తెలంగాణలో ట్రాన్స్జెండర్లకు మైత్రి క్లినిక్లు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ట్రాన్స్జెండర్లకు ఆసుపత్రులను ఏర్పాటు చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏదయ్యా అంటే మన తెలంగాణని. ఆ ఆసుపత్రులకు పెట్టినటువంటి పేరేంటయ్యా మైత్రి క్లినిక్లు. సో మైత్రి క్లినిక్స్ మెంట్ ఫర్ ద ట్రాన్స్జెండర్స్. సో గుర్తుపెట్టుకోండి. ఇక తెలంగాణలోని ట్రాన్స్జెండర్లకు గౌరవప్రదమైన సరైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మైత్రి ట్రాన్స్ క్లినిక్లను ఏర్పాటు చేసింది. 33 జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్లను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. వారంలో 2 రోజుల పాటు అంటే మంగళవారం గురువారాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కేంద్రాలు సేవలు అందిస్తూ ఉంటాయి వారికి. ఇందులో వైద్యుడు, ఒక కౌన్సిలర్, కమ్యూనిటీ పర్సన్గా ఒక ట్రాన్స్జెండర్ ఉంటారు. సో ఈ విధంగా ఈ సెంటర్లో వైద్యుడు, కౌన్సిలరు, కమ్యూనిటీ పర్సన్గా ఒక ట్రాన్స్జెండర్ ఉంటారు. ఇది మైత్రి హాస్పిటల్కి సంబంధించినటువంటి విషయాలు. ఇక చివరిగా మరొక ప్రధానమైన అంశం మన తెలంగాణకు సంబంధించి ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనానికి ట్రేడ్ మార్క్. చూడండి, చాలా చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి మన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి ట్రేడ్ మార్క్ రానుంది. ఇక నుండి ఎవరు పడితే వారు ఆ యొక్క ఆర్ట్స్ కాలేజీ నమూనాను వినియోగించుకోవడానికి వీలు లేదు, ఒక ట్రేడ్ మార్క్ కనుక వస్తే. సో కాబట్టి ఏంటో ఆ విషయం లేదో చూద్దాం. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం అరుదైన గుర్తింపును దక్కించుకోనుంది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
1939 డిసెంబర్ 4న ప్రారంభించినటువంటి ఈ భవనం జాతీయ స్థాయి మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ విభాగంలో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ పొందనుంది త్వరలో. ఇక నుండి ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం డిజైన్ను వ్యక్తులు కానీ సంస్థలు కానీ వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు వీలు లేదు. మరి దీని రూపశిల్పి ఎవరయ్యా అంటే బెల్జియం దేశానికి చెందినటువంటి మొనిసోర్ జస్పర్. ఈయన దీని యొక్క అంటే మన ఆర్ట్స్ కాలేజీ రూపశిల్పిగా ఆయన పేర్కొంటారు ఈ జస్పర్ని. ఓకే, ఈయన బెల్జియం దేశానికి చెందినటువంటి ఆర్కిటెక్చర్. ఇక టీ కప్పులు, మగ్గులు, బహుమతులపై ఆర్ట్స్ కళాశాల భవనం ఫోటోలను ఇక నుంచి ముద్రించకూడదు. మన దేశంలో ట్రేడ్ మార్క్ గుర్తింపు ఇప్పటి వరకు ముంబైలోని హోటల్ తాజ్మహల్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ భవనానికి మాత్రమే ఉండగా దక్షిణ భారతదేశంలో ట్రేడ్ మార్క్ పొందినటువంటి తొలి భవనంగా దీనికి గుర్తింపు లభించింది. అంటే ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో కట్టడాలకు సంబంధించి ప్రధానంగా మన ముంబైలో ఉన్నటువంటి హోటల్ తాజ్మహల్, అదేవిధంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ల భవనాలకు మాత్రమే ఈ విధమైనటువంటి ట్రేడ్ మార్క్ వచ్చింది. మిగిలినటువంటి ఏ బిల్డింగ్లకి లేదు. దక్షిణ భారతదేశంలో అయితే మన ఇదే మొదటి భవనంగా మనకి చరిత్ర సృష్టించనుంది మన ఆర్ట్స్ కాలేజ్. సో కాబట్టి బాంబేలోని హోటల్ తాజ్మహల్, అదేవిధంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇవి రెండు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలోకి మొదటిది లేదా దేశంలో మూడవది కానున్నది మన ఉస్మానియా కాలేజ్ ఆర్ట్స్ బిల్డింగ్. విచ్ ఫిలిం వోన్ ద గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిలిం ఎట్ ద 55th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా? 55వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ పీకాక్ అవార్డును గెలుచుకున్నటువంటి చిత్రం ఏది? గోల్డెన్ పీకాక్. ఈ యొక్క ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈ చిత్రోత్సవంలో ప్రతి సంవత్సరం కూడా ఒక ఉత్తమ చిత్రాన్ని, అదేవిధంగా మరొక రెండవ ఉత్తమ చిత్రంగా 2 చిత్రాలను గుర్తించడం జరుగుతుంది. ఉత్తమ చిత్రంగా గుర్తించిన చిత్రానికి గోల్డెన్ పీకాక్ అవార్డు ప్రదానం చేస్తే రెండవ చిత్రానికి సిల్వర్ పీకాక్ను బహుమతిగా ఇస్తారు. అయితే 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ పీకాక్ అవార్డు గెలుచుకున్న చిత్రం ఏది అని అడుగుతున్నాడు. 1 ద న్యూ ఇయర్ దట్ నెవర్ కేమ్, టాక్సిక్, లైఫ్ ఆఫ్ పిఐ, అదేవిధంగా పారాసైట్. ఈ 4 చిత్రాలు ప్రదర్శించబడినప్పటికీ ఉత్తమ చిత్రంగా ఎంపికై గోల్డెన్ పీకాక్ అవార్డును అందుకున్నటువంటి చిత్రం తీసుకుంటే మనకి టాక్సిక్ అనేటువంటి చిత్రం. ఇది లిథువేనియన్ దేశానికి చెందినటువంటి ఫిల్మ్కి మనకి ఉత్తమ గోల్డెన్ పీకాక్ అవార్డు రావడం జరిగింది. మరి ఇదే ఫెస్టివల్లో రెండవ అవార్డు అంటే సిల్వర్ పీకాక్ అవార్డును ఈ యొక్క ద న్యూ ఇయర్ దట్ నెవర్ కేమ్ అనే దానికి దక్కడం జరిగింది, సిల్వర్ పీకాక్ అవార్డ్. సో కాబట్టి ఈ న్యూ ఇయర్ దట్ నెవర్ కేమ్ అనే దానికేమో సిల్వర్ పీకాక్ వస్తే, టాక్సిక్ అనేటువంటి సినిమాకేమో గోల్డెన్ పీకాక్ అవార్డు రావడం జరిగింది ఈ చిత్రోత్సవంలో. మరి ఈ న్యూ ఇయర్ దట్ నెవర్ కేమ్ అనేటువంటిది ఏ భాషా చిత్రం అంటే ఇది రొనానియన్ ఫిల్మ్గా ఇది గుర్తింపు పొందింది. సో రొనానియన్ ఫిల్మ్ అయినటువంటి ద న్యూ ఇయర్ దట్ నెవర్ కేమ్కేమో సిల్వర్ పీకాక్ వస్తే, అదేవిధంగా లిథువేనియన్ ఫిల్మ్ అయినటువంటి టాక్సిక్ ఏమో గోల్డెన్ పీకాక్ అవార్డు రావడం జరిగింది ఈ చిత్రోత్సవంలో. ఆన్ విచ్ డే ఈజ్ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే సెలబ్రేటెడ్? ఆన్ విచ్ డే ఈజ్ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే సెలబ్రేటెడ్? జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఏ రోజున జరుపుకుంటారండి? November 26th, November 14, December 2nd, December 1st. మనకి జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని డిసెంబర్ 2న జరుపుకుంటారు. మనం తెలుసు మనకి భోపాల్లో ఉన్నటువంటి కార్బైడ్ ఫ్యాక్టరీలో మిసైల్ ఐసోసైనేట్ అనేటువంటి విషపూరిత వాయువు లీక్ అయినటువంటి రోజు డిసెంబర్ 2. సో దానిని పురస్కరించుకొని జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జరుపుకుంటూ ఉన్నాము. మరి November 26 కాన్స్టిట్యూషనల్ డే జరుపుకుంటాం, November 14 వచ్చేసి చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం, December 1 వచ్చేసి ఎయిడ్స్ డే జరుపుకుంటాం, ఇక December 2 వచ్చేసి జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఓకే, విచ్ 2 countries జాయింట్లీ ఎస్టాబ్లిష్డ్ బ్రహ్మోస్ ఏరోస్పేస్? బ్రహ్మోస్ ఏరోస్పేస్ను ఏ 2 దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి? బ్రహ్మోస్ ఏరోస్పేస్. భారతదేశం రష్యా, భారతదేశం చైనా, భారతదేశం జపాన్, భారతదేశం అమెరికా. సో బ్రహ్మోస్ ఏరోస్పేస్ను భారతదేశం రష్యా దేశాలు కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
బ్రహ్మోస్ అంటే 2 నదులు, అంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి 2 ప్రధాన నదులను కలుపుకొని బ్రహ్మోస్ అనేటువంటి పేరును పెట్టడం జరిగింది. ఆ 2 నదులు ఏంటయ్యా అంటే భారతదేశంలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర, రష్యాలో ఉన్నటువంటి మాస్కో నది. ఈ 2 నదులకి పేర్లు కలిసి వచ్చేలాగా బ్రహ్మోస్ అనేటువంటిది పేరును ఈ యొక్క క్షిపణిని తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించే బ్రహ్మోస్ ఏరోస్పేస్ను మనకి ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ 2 దేశాలు సంయుక్తంగా. కాబట్టి రైట్ ఆన్సర్ భారత్, రష్యా. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ started clinics for transgenders for the first time in the country? దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు క్లినిక్లను ప్రారంభించింది? అంటే భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ట్రాన్స్జెండర్లకు ఒక ప్రత్యేకమైన క్లినిక్ని ఏర్పాటు చేయడం అనేది. ఏ రాష్ట్రం అండి? కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రం అండి? మనకి తెలంగాణ ఇస్ ద రైట్ ఆన్సర్. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్ల కోసం, వారి యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క ఆరోగ్యం కోసం మనకి మైత్రి హాస్పిటల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఈ యొక్క జిల్లా వైద్యశాలల్లో ప్రతి మంగళవారం, గురువారాల్లో వారి కోసం ఈ యొక్క క్లినిక్లు తెరిచి ఉంటారు. ఆ క్లినిక్ని మైత్రి హాస్పిటల్స్ అంటారు. కాబట్టి ట్రాన్స్జెండర్స్ కోసం ఆసుపత్రులను ఏర్పాటు చేసినటువంటి మొదటి రాష్ట్రం తెలంగాణ. థ్యాంక్ యూ.